బామ్మగారు, మావయ్య, అత్తయ్య, సిద్ధు, తులసి, అందరూ రండి. ఎందుకే అలా పిలుస్తున్నావు? పిలవలేదు, అరిచాను. ఆ? కాసేపట్లో భూగోళం బద్దలవుతుంది, చూడండి. ఏంటమ్మా? ముందు విషయం ఏంటో చెప్పు నీలిమా. చెప్తానాగండి. రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు కదా. బామ్మగారు, కీర్తి ప్రెగ్నెంటు, కడుపులో బిడ్డ పెరుగుతుంది అంటే నమ్మలేదు కదా మీరు? ఏయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? కీర్తి కడుపులో బిడ్డ పెరగడం ఏంటి? ఆ రోజే తీయించేశాం కదా. పిచ్చి నాకు కాదు మావయ్య. ఈ రిపోర్ట్ చూస్తే ఇంట్లో వాళ్ళందరికీ పడుతుంది పిచ్చి. వదినా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా ఎందుకు కీర్తి నాటకమాడుతున్నావు? ఇంకా నువ్వు దాయాలన్నా దాగదులే. వదిన, ఇలాంటి విషయాల్లో జోక్ చేయడం పద్ధతి కాదు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జోక్ కాదు సిద్ధు, ఇది సిటీలోనే టాప్ హాస్పిటల్లో చేయించిన కీర్తి బ్లడ్ రిపోర్ట్. ఏం జరిగిందే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది ఫేక్ రిపోర్ట్ అయి ఉండొచ్చు బామ్మగారు. అంటే అసలు ఈ మధ్య వదిన బ్లడ్ శాంపిల్స్ ఎక్కడ ఇవ్వలేదు కదా. తన బ్లడ్ శాంపిల్ నేనిచ్చాను తులసి. అది కూడా ఎవ్వరికీ తెలియకుండా. తన బ్లడ్ శాంపిల్ తనకి తెలియకుండా నువ్వెలా తీసావు వదినా? అరే, ఒక నిజం బయట పెడుతున్నప్పుడు నన్నందరూ అభినందించాల్సింది పోయి ఇలా క్రాస్ ఎగ్జామిన్ చేస్తారేంటి? అదేదో కోర్టులో చేస్తున్నట్టుగా. ముందు ఇది చూడండి. కీర్తి ప్రెగ్నెంటో కాదో మీ అందరికీ తెలుస్తుంది. చూడండి. చూడండి. ఇదిగోండి మావయ్య, మీరైనా చూడండి. నువ్వు చెప్పినట్టుగా ఈ రిపోర్ట్లో కీర్తి ప్రెగ్నెంట్ అని వస్తే గనక దాన్ని ఇక్కడే నరికి పారేస్తాను. ఏంట్రా ఇటీ?